కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇక సండే అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున్నే చికెన్, మటన్, ఫిష్ షాప్ల ముందు జనం క్యూ కడతారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండడంతో ఆ రోజు మాంసాహారం తినడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. నాన్ వెజ్ అతిగా తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి తింటే ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నివేదించింది. క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా చెబుతోంది. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారాన్ని మోతాదుకు మించి తింటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న పురుషులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదట. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్ పురుషులలోని టెస్టోస్టెరిన్ హార్మోన్ పై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. తక్కువ టెస్టోస్టెరిన్ గుండె జబ్బులు, డయాబెటీస్, ఆల్జిమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయొచ్చుట. రెడ్ మీట్, చికెన్, ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని అధ్యయనం నిర్వహించిన నిపుణులు సూచించారు. ఈ మాంసం ఉబకాయం, మధుమేహం, క్యాన్సర్లకు కారణమవుతోంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్ కూడా తగ్గుతుంది. చాలా మంది ప్రజలు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల కాలంలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని అమ్ముతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజా మాంసాన్ని మాత్రమే కొనాలి. ఇక మటన్ విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. మేక మాంసం అని చెప్పి అందులో గొడ్డు మాంసాన్ని కలుపుతున్నారు. బీఫ్, మటన్ చూసేందుకు ఒకేలా ఉండడంతో బీఫ్ను మటన్లో మిక్స్ చేసి మరీ అమ్ముతున్నారట. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.